సో మీరు వరంగల్ హన్మకొండలో ఉంటారా అయితే? అవునవును, హన్మకొండలో ఉంటా. ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు బట్టల షాప్లో పనిచేస్తున్నారా అయితే? అవునవును, బట్టల షాప్లో చేస్తాను. అయితే మీరు ఫ్రూట్ బిజినెస్ చేద్దామని, అంటే జాబ్ అవునండి. జాబ్ చేస్తూ సాయంత్రం చేద్దామనా ప్లాను? పొద్దునుంచే అంటే ఇప్పుడు జాబ్ మానేస్తావా అయితే? మానేసడానికి కాదు, కాకపోతే నేను ఈ మధ్య వెళ్ళట్లేదు, కొద్దిగా హెల్త్ బాగాలేదు నాకు, మరి అందుకే బంద్ చేసిన. ఓ వెళ్తలేవా? ఓకే ఓకే. అంటే డబ్బులు కూడా సరిపోవట్లేదు. అంటే ఇప్పుడు మొన్నటిదాకా మామిడి పళ్ళు అమ్మిన. ఎలా ఉండే మామిడిపళ్ళు అమ్మినప్పుడు? ఎంత రోజు ఎంత? మామిడి పళ్ళు అన్నప్పుడు 500-600 వచ్చింది బాగా. అంటే అయితే మాకు రోడ్డు ఉంటది అన్నట్టు, ఆ రోడ్డు బంద్ అయింది అప్పుడు. ఇక మళ్ళీ బంద్ అయినాక బంద్ చేసిన 1 month. ఇక మళ్ళీ డబ్బులు మళ్ళా మార్కెట్ వెళ్తున్నా, చూస్తున్నా, వస్తున్నా ఎట్లున్నాయి ఫ్రూట్స్ అని, ఎట్లున్నాయి రేట్ ఎట్లున్నాయని చూస్తున్నా. కాకపోతే ఇక కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని 4-5 వేలు అయితే బాగుండు, కానీ 3 వేలు అయితే ప్రస్తుతానికి చేసుకున్నాక తర్వాత మంచిగా ఉంటే సో ఇప్పుడు ఏం చేద్దామని? నేను 3,000 ఇస్తా, దాంతో ఏం చేద్దామని ప్లాను? ఓన్లీ దానిమ్మ ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని తక్కువలో ఉన్నాయి. మరీ ఎక్కువ కాకుండా మరీ ఎక్కువ తెచ్చి పెడితే పోకపోతే ఇబ్బంది అయితే తక్కువ పెట్టి చూసి పికప్ అయిన తర్వాత చూద్దామని. ఓకే. ఎక్కడ పెడితే? రోడ్ మీద పెడతావు అయితే, లేకపోతే గల్లీలలో తిరిగి అమ్ముదామా? మాకు నేను రెంట్ తీసుకున్న హౌస్, దాని ముందు పెట్టుకుందామని, అంతే. మనకి గల్లీలలో అంటే సెట్ కాదు. మరి పెట్టుకొని ఇస్తారా మరి వాళ్ళ ఇంటి ముందు? పెట్టుకొని ఇస్తారు, ఓనర్ వాళ్ళు పెట్టుకొని ఇస్తారు. మామిడిపళ్ళు పెట్టినా కదా మొన్న. మామిడిపళ్ళు కూడా ఇంటి ముందే పెట్టినావా? ఓకే ఓకే. ఇంటి ముందే పెట్టినా. సరే సరే. సో తెచ్చిన తర్వాత వీడియో కాల్ చేసి కూడా చూపెడతా. సరే సరే, హెల్ప్ చేస్తా. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ గురించి కొంచెం చెప్పు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక మాకు నాన్న లేడు, చిన్నప్పుడే చనిపోయిండు. ఇక మా 3 అక్కలు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నాకు కూడా 2 పిల్లలు. ఇక ఏం లేదు మనకి, ఇక చేసుకుంటే తినడం, లేకపోతే లేదు, అంతే. ఏం లేదు. మాది వేరే ఊరైతే నేను హన్మకొండలో రెంట్. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ? పరకాల దగ్గర పోచారం అని, పరకాల మండలం. పరకాల దగ్గర పోచారం. ఓకే ఓకే. సో అయితే సరే సరే సరే, నో ప్రాబ్లం, చేద్దాము. మీ వైఫ్ కూడా వర్కింగ్ అయితే? ఇప్పుడు కొద్దిగా చిన్నగా టైలరింగ్ నేర్చుకుంటాంది. టైలరింగ్ నేర్చుకుంటుందా? ఓకే ఓకే. టైలరింగ్ నేర్చుకుంటాను. ఈ లాస్ట్ 1 week నుంచి ఏం చేస్తుంటివి? ఇంకా మామిడి పళ్ళు అమ్ముతున్నావా, లేకపోతే ఏం చేయట్లేదా? మామిడి పళ్ళు ఇప్పుడు వస్తలేవు కదా, మళ్ళీ అయిపోయింది కదా సీజన్. 1 week నుండి ఏం చేస్తుంటివి మరి? మొన్నదాకా రేట్లు బాగున్నాయి ఫ్రూట్స్ కి. కొద్దిగా ఈ మధ్యన డ్రాగన్ ఫ్రూట్స్, దానిమ్మ పళ్ళు కొద్దిగా తగ్గినాయి. ఇప్పుడు ఈ మధ్య 1 month అయింది బంద్ చేసి. ఓకే ఓకే. అంటే ఈ 1 week నుంచి ఏం చేస్తున్నావు అని, లైక్ నీ ఇన్కమ్ ఏంది, లైక్ ఏం పని చేస్తున్నావు? ప్రస్తుతానికి అయితే నేను ఏం చేస్తలేను. ఎందువల్ల? కాకపోతే డబ్బులు ఏముంది, కొద్దిగా డబ్బులు లేవు. ఏదన్నా చేద్దామంటే ఇప్పుడు బట్టల షాప్ లో కొద్దిగా సేల్స్ కూడా తక్కువనే ఉన్నాయి. ఎవరు అడిగినా కూడా సీజన్ లేవంటాను, వేకెన్సీ అంటాను. కొద్ది దసరా వరకు అయితే సీజన్ ఉంటది. ప్రస్తుతానికి ఇప్పుడు చేద్దామంటే లేవు. ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు కట్టినాం, ఇబ్బంది అవుతా. సరే సరే, ఓకే. సో చేద్దాం మరి, నో ప్రాబ్లం, హెల్ప్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటే, నువ్వు ఇప్పుడు ఆ 3,000 ఇస్తే నువ్వు మళ్ళీ పండ్లు అమ్మడం స్టార్ట్ చేసి రోజుకు 500-1,000 రూపాయలు వస్తే దాని నుంచి బెటర్ అవుతామని. మీ ఖర్చుల కోసం అంతే, ఖర్చుల కోసం. మనకి పికప్ అయితే మాత్రం ఇక మంచిగానే ఉంటది, బాగానే ఉంటది. రోజుకు 500-600 అయితే చాలు, ఇంకా చాలు. రెంట్ ఎంత మీకు? ఇల్లు రెంట్? రెంట్ 5,000 అండి. సరే సరే మధు, సో చెప్తాను నేను నీకు మళ్ళీ రేపు ఒకసారి మాట్లాడదాము. ఓకేనా? రేపు మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. మీరైతే ప్లాన్ చేసుకోండి మీరు.
ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే మధు, బాయ్ బాయ్.